మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, బెంగళూరులో కూర్చుంటే అక్కడే రాజధానా, ఇరుపులపాయ వెళ్తే అక్కడే రాజధానా అని ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటూ విమర్శించారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలు ఆడారు, అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపులపాయకి పోతే అదే రాజధాని అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? 3 రాజధానుల పేరుతో గతంలో ప్రజలను గందరగోళానికి గురిచేశారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదని చెప్పినా వినలేదని, చివరకు ప్రజలే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజ్యాంగంలో రాజధాని పేరు లేదని చెప్పటమే సరిపోదని, సీఎం కూర్చునే చోటే రాజధాని అని అనటం అర్థం కాని వాదనగా అభివర్ణించారు. నది పక్కన ఉంటే రాజధాని కాదన్న వాదనను తిప్పికొడుతూ రాజమహేంద్రవరం, ఢిల్లీ నది పక్కనే ఉన్నాయని ఉదాహరణలిచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంపై కూడా జగన్ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పీపీపీ అంటే అర్థం కావటం లేదని, అదే విధానంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తామంటే వద్దంటారని, కానీ పీపీపీలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం మాత్రం ముద్దుగా మారిందా అని ప్రశ్నించారు. ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు అంటే ఈరోజు రోడ్లకి వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్ట్ కట్టాం. భోగాపురం ప్రాజెక్ట్ నాదేనంటారు, మళ్ళీ అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తి అయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే వద్దా? ఎవరు చెప్పారని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ప్రాజెక్టును పూర్తి చేస్తే అప్పట్లో విధ్వంసం చేశారని, ఇప్పుడు ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పడం విడ్డూరమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం సభలో మాట్లాడిన సీఎం, తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకోవటం తమ విధానం కాదని స్పష్టం చేస్తూ, నీళ్లు కావాలా, గొడవలే కావాలా అంటే గొడవలకే మొగ్గు చూపే నాయకత్వం గతంలో ఉందని విమర్శించారు. తనకు మాత్రం తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని, నదులను అనుసంధానం చేస్తే ఏపీని మించిన రాష్ట్రం ఉండదని, అవసరమైతే తెలంగాణలోనూ సమన్వయం చేసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందని, దర్శనాలను అక్రమాలమయం చేశారని చంద్రబాబు ఆరోపించగా, తాము తిరుమలను పవిత్రంగా నిర్వహిస్తున్నామని, దీనిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. హోల్ గ్రామ్ ఆధారంగా దర్యాప్తు జరిపితే నిందితులు పట్టుబడ్డారని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ను రోడ్డుపై నిలబెట్టి చిత్రహింసలు పెట్టి పిచ్చోడని ముద్ర వేసి చనిపోయేలా చేశారని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వం ఆయన కుమారుడికి పదోన్నతి ఇచ్చి కుటుంబానికి 1 కోటి ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. గత గోదావరి పుష్కరాల్లో అఖండ హారతి ప్రారంభించినట్లు గుర్తు చేసిన సీఎం, వచ్చే ఏడాది 3వసారి పుష్కరాలు నిర్వహించే అవకాశం తనకు దక్కిందని, మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, గత ఎన్నికల్లో ఓడిపోకపోతే 2021లోనే అది పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు.